తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ సర్వేలను నమ్ముకుందా? సర్వే రిపోర్ట్కు ఇన్ఛార్జ్ మీటింగ్కు లింక్ ఏంటి? చేరికలన్నీ సర్వే రిపోర్ట్ పైనే ఆధారపడి ఉన్నాయా? రిపోర్ట్ అందాకే కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టనుందా? మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచింది. అధికారంలో ఉన్న నేపథ్యంలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చేసిన తప్పులు మళ్లీ జరగకుండా ఉండేలా హస్తం పెద్దలు ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ దూకుడు వల్ల కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థుల్లో కొంతమంది ఓడిపోయారని, దాంతో అంచనాకు అనుగుణంగా సీట్లు రాలేదని పార్టీ నేతలు గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని హస్తం నేతలు అలర్ట్ అయ్యారు. పార్టీ గుర్తుపై జరగనున్న ఎన్నికలు కాబట్టి హస్తం నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 90% స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ నేతలు టార్గెట్ పెట్టుకున్నారట. మున్సిపల్ ఎన్నికల కోసం హస్తం నేతలు అన్ని పార్టీల కంటే ముందుగానే కసరత్తు మొదలు పెట్టారు. గత కేబినెట్ సమావేశంలో సైతం మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగింది. ఇక ఇటీవల గాంధీ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సైతం మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగింది. ఎన్నికల ప్రచార సభల్లో తాను పాల్గొంటానని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఫిబ్రవరి 3 నుండి ఉమ్మడి జిల్లాల్లో సీఎం పర్యటిస్తారని, ఆ సభలతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. వారు ఇప్పటికే వరుసగా సన్నాహక సదస్సులు సైతం నిర్వహిస్తున్నారు. మరోవైపు సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. మొత్తం 15 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 5 సంస్థలతో కాంగ్రెస్ సర్వేలు చేయిస్తోందని సమాచారం. ప్రతి మున్సిపల్ సెగ్మెంట్లో కనీసం 1500 శాంపిల్స్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది, చేరికలు ఎక్కడ అవసరం, గెలవగలిగే అభ్యర్థులు ఎవరు, ఎక్కడెక్కడ పార్టీ నేతల మధ్య గొడవలున్నాయి, ఆ సమస్యలను ఎలా అధిగమించాలి అనే అంశాలతో పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని సర్వే సంస్థలను ఆదేశించినట్లు సమాచారం. సర్వే రిపోర్ట్ల నివేదికలను ఈ నెల చివరి వరకు ఇవ్వాలని సర్వే సంస్థలకు డెడ్ లైన్ పెట్టినట్లు సమాచారం. రిపోర్ట్ అందగానే పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశం పెట్టనున్నారట. రిపోర్ట్ అధ్యయనం చేసిన తర్వాత ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి, ఎన్నికల్లో ఏ ఎజెండాతో ముందుకు వెళ్లాలనే అంశంపై ఒక నిర్ణయానికి రానున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య తీవ్రమైన వైరం నడుస్తోందని హస్తం నేతలు గుర్తించారు. ఈ అంతర్గత పోరు సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే రిపోర్టు రాగానే దాని ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టనుంది. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పాలనకు కొలమానంగా చూడాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల కోసం చేస్తున్న సర్వేల్లో ఎలాంటి విషయాలు బయటపడతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.